హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సుజాత. ఏంటా ఈ వెల్కమ్ బోర్డు, గ్రీనరీ మ్యాటు ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? వెంకట్రామన్నయ్య చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాళ్ళ మనవడు ఈరోజు వస్తున్నాడండి. ఈ 5 నెలలుగా ఫోన్లో కబుర్లు ఆడటం తప్ప విడిగా తనతో స్పెండ్ చేయలేదు కదా. అందుకనే వాళ్ళు వస్తున్నారన్న ఆనందాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. మనవడిని కింద నడిపించకుండా కార్పెట్ మీదగా ఇంట్లోకి తీసుకెళ్ళాలని ప్లాన్. ఇంకొక విషయం అండోయ్, వారసుడి కన్నా ముందు వాళ్ళ అమ్మ గురించి అంటే భారతపిన్ని గురించి కొంచెం చెప్పమంటారా? ఆమె గురించి ఏముంటుందిలే అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇలాంటివన్నీ కొత్త కొత్త ఐడియాస్ ఏవైనా ట్రై చేయాలన్నా ఆమె ఉండాలి. ఏదైనా సరే ఇలాంటివన్నీ ముందు ముందు అన్నీ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్, ఉత్సాహం ఆమెకి బాగా ఉంటుందన్నమాట. మా చిన్నప్పుడు కూడా మా ఊర్లో ఎవరైనా పెళ్ళి అవుతుంటే పెళ్లి కూతుర్ని అది రెడీ చేయడానికి భారతపిన్నే పిలిచేవాళ్ళు. కావాలంటే మా ఊరి 90స్లో పెళ్లి ఫోటోలు అన్నీ చూడండి. ప్రతి పెళ్లి కూతురు పక్కన అన్ని ఫొటోస్లో ఆమె ఉంటుందన్నమాట. ఆమెకి ఎవరైనా హెల్ప్ చేయాలి పిన్ని అన్నామనుకోండి, మనకన్నా ముందు లేచి రెడీ అయిపోయి మన ఇంటికి వచ్చి మనల్ని నిద్ర లేపి మరీ హెల్ప్ చేస్తుందన్నమాట. అంటే ఎంత హెల్పింగ్ నేచరో కదండి. నిజం చెప్పాలంటే అటువంటి వాళ్ళు కూడా ఉండరు కదా. ఇది నేను చెప్పటం అతిశయోక్తి ఏమి కాదండి. ఆమె తెలిసిన వాళ్ళందరికీ ఇదే నిజమని తెలుసు కూడా అన్నమాట. బాబు వస్తున్నాడండి. ఉండు, ఉండు, ఉండు. చూసుకుంటారా ఎవరు? ఎదురు బుద్ధి ఇటు మీ ప్లేస్ లేని తర్వాత చూస్తున్నాను ఫోటో కింద నించే పెట్టాను. చిన్నగా 2 అడుగులు దాని మీద పెట్టేసేయాలి. ఫోటో తీయటి మౌనిక వాళ్ళ నాన్న ఫోన్ చేసినాడు, మేలుకొన్నాడు. ఫోన్ సరే ఆపేస్తున్నారు. పడేసట్లేదు రెడ్ కొంచెం తక్కువైనట్టు. చిన్నగా అడుగు పెట్టరమ్మా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది పడతాయేమో గుర్తు పెడతా. తీసుకోండి. మీ అబ్బాయి మీదకి వచ్చేసాడు. అదిగో చూడు, ఫోటో చూడమ్మా. చూడు
రోజు మమ్మల్ని చూస్తారుగా ఫోన్లో బాగుంది మీరు చెప్పినప్పుడు నేను లేను. కూర్చోండి. ఇంతకీ అసలు హీరోని పరిచయం చేయలేదు కదా. బాబు పేరు నిహాన్ అండి. తను యుఎస్లోనే పుట్టాడు. ఇప్పుడు 5వ నెల అనమాట. యుఎస్ నుంచి వాళ్ళ అమ్మగారింటికి వచ్చేసి అక్కడి నుంచి సారే అది తీసుకొని ఈ 5వ నెలలోనే ఇక్కడ అత్తగారింటికి వచ్చేసారనమాట. యుఎస్ నుంచి వచ్చి 10 రోజులే అయింది కదా. తనకి జలుబు అలా వస్తేను ఒకసారి హాస్పిటల్ చూపించారంట. క్లియర్ అయిపోయింది. కానీ నిద్ర అయితే మాత్రం పగలు నిద్రపోవడం, నైట్ మేలుకోవడం అలాగే కంటిన్యూ అవుతుందంట జెట్లాగు. ఈ మధ్య యుఎస్ అన్నీ అక్కడ మాటలు చాలా వేరేగా తెలుస్తున్నాయి కదా. అంటే వచ్చిన వాళ్ళు పోలేరేమో అని ఒకరోజు ఎంతో డబ్బులు కట్టాలంట అది ఇది అని చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. వాటి గురించి నేనైతే చెప్పకూడదులేండి. అందుకనేసి మధ్యలో భారతమని చాలా టెన్షన్ పడిపోయిందనమాట. వాళ్ళు వస్తారో రారో. అంటే వాళ్ళ మనవరాలు పెళ్ళి కూడా ఉంది 8వ తారీఖు. ఆ పెళ్ళికి కూడా అక్కడి నుంచి వాళ్ళు వచ్చేస్తారో రాగలరో లేదో అని చెప్పి 2 రోజులు అయితే మరీ బాగా టెన్షన్ పడింది. కానీ తర్వాత తెలిసిందనమాట అదేం కాదు వచ్చి వెళ్ళొచ్చు అని. అప్పుడు ఇంకా తను కూల్ అయిపోయింది. ఇంకా అప్పుడు వీళ్ళు కూడా రారేమో అని బాగా టెన్షన్ పడిపోయిందనమాట. ఇప్పుడు వచ్చారు కదా, అందుకే చాలా హ్యాపీ అనమాట. అందుకని ఇలా వెల్కమ్ పార్టీలు ఇవన్నీ చేద్దామని ప్లాన్ చేసుకొని మరి వాళ్ళ చేసేసింది. బాబుతో పాటు సారీ తీసుకొచ్చారు కదండి, అవి ఊళ్ళో వాళ్ళందరికీ పంచేయాలన్నమాట. అంటే అవన్నీ కవర్లలో వేసేసి ఊళ్ళో వాళ్ళకన్నీ వేరే మనుషుల ద్వారా ఇంటింటికి ఆ సంచీలు అవి పంపించేస్తారనమాట. ముందు కాఫీలు అవి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వాటిని రెడీ చేస్తే వేరే వాళ్ళు వచ్చి పంచుతారు. ఇలాంటివన్నీ వెనకటి వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు కానండి, పనిగానే ఉంటుంది. అంటే వాళ్ళు సారి తీసుకురావడం, మనం పంచుకోవడం ఇవన్నీ అందరికీ పని. అయినా కానీ సంతోషం సగం బలం అని మనకి ఇలాంటి సందర్భాల్లో హ్యాపీగానే ఉంటుంది. మర్చిపోయానండి, భారత పిన్ని వాళ్ళ మనవరాలి పెళ్ళి 8వ తారీఖు అనమాట. దానికి అందరికీ ఏం చెప్పమనిందంటే నన్ను అందరూ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు రోజు ఒక ప్రోగ్రాం ఉంటుందన్నమాట. అంటే ఒకరోజు మంగళ స్నానాలు, ఒకరోజు సంగీతం, ఒకరోజు గాజుల ఫంక్షన్లు, అదే అన్నీ గోరింటాకు ఫంక్షన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నిటికీ హాజరు కావాలి అని చెప్పేసి నీ మాటగా అందరికీ చెప్పు, భారతపిన్ని చెప్పిందండి. అందరూ వచ్చేసి వాళ్ళ పెళ్ళిని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ మాటే భారతపిన్ని చెప్పమన్నది, అందుకనే చెప్తున్నానండి. అందరూ వచ్చేయండి. మొదటగా ఒక 5 ప్యాకెట్లు అవి దేవుడి దగ్గర పెట్టించారండి చరిత్రతోటి. తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ పంచేసి పెట్టేశారు. అంటే ప్యాకెట్లు రెడీ చేసి పెట్టారనమాట. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళన్నీ రెడీ చేసి అక్కడ కవర్లలో పెట్టేసి పెడితే ఇంకా అందరికీ పనిచేస్తారండి. అది బాబు చల్లగా ఉండుగానని అందరూ ప్రతి ఒక్కరూ ఊళ్ళో వాళ్ళు కూడా పలానా వెంకటరావు మనవడు వచ్చాడు అని చెప్పేసి ఆ కారణంతో అవి తింటూ పిల్లాడు చల్లగా ఉండాలని కూడా ఒక మాట అనుకుంటారు కదండి. అందుకేనేమో వెనకటోళ్ళు అలా పెట్టేసింది. అదే ఏదైనా మంచిగా కోరుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఈ తాంబూలం తీసుకున్న వాళ్ళందరూ పిల్లాడు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కదండి. అందుకని చెప్పేసి వెనకటోళ్ళు అదే అర్థమై ఉంటుందండి. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కొంతమందికి బాగా తెలిసి ఉంటావు కదా వెనకట ఆచారాలు, పద్ధతులు అలాంటివి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.